ఒక దోశని 35 గుడ్లతో వేస్తారంట. ఎక్కడికి వెళ్ళి లైఫ్ లో సక్సెస్ అయిపోయి వచ్చేస్తాం అనమాట. వైజాగ్ వచ్చి బీచ్ చూడకపోయినా మురి మిచ్చరు తినకపోయినా మాట వచ్చేది. భీమవరం అంటే మామూలుగా ఉండదు అయ్యా బాబు. బాబాయ్ ఏంటి విషయాలు ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు సినిమా చెట్లు. టైం అయితే 9:30 అయింది బాబాయ్. మనం ఎక్కడికి వెళ్తామంటే వైజాగ్ లో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఒక దోశని 35 గుడ్లతో వేస్తారంట. అసలు అది ఎలా వేస్తారో మేకింగ్ ఏంటి మొత్తం మీకు చూపించేస్తాను, చూసేయండి బాబాయ్. మబ్బుగానే ఉంది కాదు, 35 గుడ్లతో దోశ అంటే తిరగలవా? తర్వాత రోజు చాలా ఇబ్బంది అయిపోద్ది. సందు లోపల ఉంది, ఇది లోపలికి వెళ్ళాలి బాగా. బాబాయ్ 35 ఉంటారు కదా, 35 గుడ్లది అదొకటి చేయవా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు బాబాయ్ ఇది? 38 సంవత్సరాలు. ఓకే ఓకే. ఫస్ట్ అయితే పెనం నిండా దోశలు పిండేసి తర్వాత సన్నగా తిరిగి ఉల్లిపాయలు వేసారు. చికెన్ మసాలానా బాబాయ్ అది? అవును. ఎవరైనా ఒక్కరు తినగలరా దీన్ని? ఒక్కళ్ళు 20 గుడ్లు తిన్న వాళ్ళు ఉన్నారా? ఆయిల్ అది? ఓకే ఓకే. ఓరియం పక్కన పెడతాను కావాలంటే మళ్ళీ వేసుకొని లేకపోతే కట్టేసుకొని తీసుకెళ్ళిపోయి. ఓకే. 175 సారీ 175. మన చేతుల్లోకి వచ్చినాయి, ట్రై చేద్దాం ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉందా? ఎంత బాబాయ్ అది? 500. మొత్తానికి 35 గుడ్లు దోశ అయితే టేస్ట్ చేస్తాం బాబాయ్. ఎంతకు నీకు ఎలా అనిపించింది? కొంచెం అదే దోశ అయితే బాగుంది, కొంచెం మసాలా ఎక్కువైనట్టు. కొంచెం చికెన్ మసాలా జల్లాడు బాబాయ్, వద్దంటే జల్లట్లేదు. మసాలా లేకపోతే బాగుంటది, తినేయచ్చు. కానీ 35 గుడ్లు అయితే తినలేకపోయాం. ఒకళ్ళు అయితే ఇంకా 20 గుడ్లు దోశ తినేసారంట. అది అన్నాక మర్చిపోయింది, మేమైతే ఫుల్ గా తినలేకపోయాం. ఇదిగో పార్సల్ కూడా చేంజ్ చేసాం. ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాం బాబాయ్. మా పెద్దమ్మ అయితే నా కోసం రకరకాల వంటలు వండేసిందంట. అసలు ఏమేమి వండారో, టేస్ట్ ఎలా ఉన్నాయో చూపించేస్తా. చూడండి, బగారా రైస్, పప్పు, దబ్బ, మటన్, ఇదేంటి బోటి, మటన్ బోటి, మటన్ ఫీస్ట్, సూపర్. పప్పు, దోసకాయ, దబ్బ రెండు కలుపుకొని తింటే తుక్కు రేగిపోయింది. వైజాగ్ మొత్తంలో నాకు ఈ రోడ్ అంటే ఇష్టం, భలే ఉంటది. కిందకి ఆర్కే బీచ్ రోడ్ లాగా అయితే వచ్చేసాం. చూడండి, ఈ రోడ్ అయితే భలే ఉంటది. అసలు స్విమ్మింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని రాశారు ఇక్కడ. కెరటాలు అయితే మామూలుగా కొట్టట్లేదు, ఎత్తుకెళ్ళిపోతాయి దగ్గరికి వెళ్తే. ఆ బుడ్డోడు పాపం ఇంత కష్టపడి కట్టాడు, నీళ్ళు వచ్చి మొత్తం దాన్ని పగల కొట్టేసింది. మళ్ళీ కడతానికి ట్రై చేస్తున్నాడు బాబాయ్. వైజాగ్ బీచ్ రోడ్ సాయంత్రం అవుతుంది, భలే ఉంది చూడడానికి. ఇప్పుడు వైజాగ్ లో ఒక హీరోని కలవడానికి వెళ్తున్నాం, ఒక అందగాడిని. చాలా మంది వైజాగ్ నుండి చాలా మంది తెలుసు, మనోడు ఎవరో చూసేయండి. ఏంటి ఫ్యామిలీ మ్యాన్ వీడియోలు తీయకూడదురా చిన్నపిల్లలకి. ఇప్పుడు అంత సైలెంట్ గా ఉన్నావు, ఏమైంది? ఇదిగోండి ఫుడ్ లవర్స్ గ్యాంగ్. అందరికి నమస్కారం. వైజాగ్ వచ్చినందుకు ధన్యవాదాలు. ఫుడ్ లవర్స్ గ్యాంగ్ అంటే 8 మంది లవర్స్ ఉంటారు బ్రో. లవర్సా? అందరూ లవర్స్. ఏ లవర్స్ అన్న నువ్వు అడగాలి. ఏం లవర్స్? ఫుడ్ లవర్స్. నువ్వేదా తీసుకున్నావా? ఇదివరకు రాత్రి లైట్లు ఉండే కదా బ్రో, ఇప్పుడు ఉన్నాయి. నువ్వు వస్తున్నావని వేసారు. నువ్వు వేయించా నాకు సార్. మామిడి అల్లం. మామిడి అల్లమా? ఈ అల్లంలో కూడా రకాలా? బాగుంటది. మా ఊడు భీమవరంలో అందరూ చూపిస్తారు. తుక్కు రేగొట్టేయాలి. ఓకే. ఏం బ్రో ఏంటి తుక్కు రేగొట్టేయాలి? రేగొట్టడమే. మామిడి అల్లం అంటే ఏంటి బ్రో అసలు? మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది. మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది అల్లం. తింటావా? చిన్న మొక్క కోసం చెక్కిస్తావు నాకు? ఎక్కిస్తాం. అందుకే నేను మోడల్ అన్నాను. షర్ట్ అదిరిపోయింది, ప్యాంట్ అదిరిపోయింది, వాచ్ అదిరిపోయింది, గొలుసు. బాబోయ్, భీమవరం అంటే మామూలుగా ఉండదు అయ్యా బాబు. పుల్లగా అదిరిపోయింది. ఎలా ఉంది? ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదురా. అలా అంటావా? వైజాగ్ ఇచ్చిన ఎమోషనా? అందులో మొరి మిక్స్డ్ మరీ ఓరియం అన్ని చోట్ల బాగానే ఉంటుంది బ్రో. అన్ని సెమియర్ టేస్ట్ లేదు. అన్నింటి చోట్ల అది వేస్తారు మామిడల్లో. అల్లం కావాలంటే అల్లం. దీని చరిత్ర చెప్పొచ్చు కదా? దీని చరిత్ర కాదు కానీ ఇలా పొయ్యి చోట్ల అలా వచ్చి కూర్చున్నాడంటే జీవితంలో అన్ని కోల్పోతాయి. బాధగా ఉండి దుఃఖం అన్ని వచ్చినోడికి ఇలా బీచ్లోకి వచ్చి ఇలా కూర్చొని ఆ గాలిని ఆ అలల సౌండ్ని అబ్జర్వ్ చేసి ఏదో జ్ఞానోదయం అయ్యి
ఎక్కడికి వెళ్ళి లైఫ్లో సక్సెస్ అయిపోయి వచ్చేస్తాడు అనమాట. అది మా వైజాగ్ బీచ్ ఉన్న హిస్టరీ. సారీ, నువ్వు అడిగిన సబ్మెరీన్. నువ్వెప్పుడు మళ్ళీ భీమవరం ప్లానింగ్? నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తాను. రేపు ఎక్కడికి వెళ్తున్నాను? గోవా దేనికి? షూట్లకి. షూట్లకేనా? వైజాగ్ వెళ్ళవచ్చో, నేను అలా గోవా వెళ్తాను. నేను వైజాగ్ షూట్లకు వచ్చాను కానీ నాకు నీ మీద డౌట్ వస్తుంది. గోవా అంటే అవుతుంది, సంథింగ్ ఈస్ మిస్టరీ. ఇది అవ్వకపోతే ప్రాబ్లం, ఏదైనా అయితే పర్వాలేదు. బాబాయ్ ఇప్పుడే కిరణ్ బాయ్ అయితే దింపేసాం, రెడీ అయ్యి ఉండమన్నాడు. టైం 8 అయింది, కరెక్ట్ గా 9:30 టైం కల్లా రెడీ అయిపోయి వచ్చేయమన్నాడు. ఎక్కడికో మంచి ప్లేస్ తీసుకెళ్తాడంట, ఎక్కడ తీసుకెళ్తాడో చూద్దాం. బాబాయ్ ఇప్పుడే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాం, మనోడి దగ్గరికి వెళ్తాం. మనోడిని ఎక్కించుకోవడానికి ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు కదా. హలో, వెల్కమ్ బ్యాక్. ఏంటి ఎక్కడికో తీసుకెళ్తా అన్నావు కదా బ్రో, మా ఊళ్ళందరికీ చెప్పాను. మంచి పబ్కి వెళ్దాం వైజాగ్ లో. అబ్బా ఇంకా మంచి షర్ట్ వేసుకుంది కదా. మనం ఏది వేసుకుంటే అదే మంచిది. మ్యాచింగ్ బ్రో కొంచెం. అది అమ్మ రే బట్టలు మార్చేస్తారా, నేనే మార్చలేదు. చెంకీలు మెరుపుల షర్ట్ వేసుకున్నానుగా. నువ్వు ఎలా ఉన్నావు నేను చూస్తారు, మమ్మల్ని చూడరు. ఏడు కావాలి నీకు? ఇంటికి మొత్తానికి ఎక్కడ తీసుకొచ్చావు? వైజాగ్ లోని క్యూబాకి వచ్చాము. ఓకే, ఇక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు, అండ్ లోపల కూడా పెద్ద బాగుంటుంది. బాగుంది నిజంగానే, లైటింగ్ ఫుల్ గా డిఫరెంట్ గా ఉంది. ఎప్పుడైనా వెళ్ళావు పబ్కి? ఇదే ఫస్ట్ టైం. చాలా సార్లు వెళ్ళాను కానీ వైజాగ్ లో ఇదే ఫస్ట్ టైం. ఇక్కడికి దీనికి ఎప్పుడైనా క్యూబాకి రాలా? లోపలికి వెళ్ళాక చూపి మన వాళ్ళకి. ఓకే, ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటది. ఎలా ఉంది ఎంట్రన్స్, ఎలా ఫీల్ అయ్యావు? అవునా? లోపలికి వెళ్ళాక డీజే టిల్లు కొట్టు ఈడి పేరే లేదు అన్నట్టు ఉంటది. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటది. సో ఫుడ్ అన్ని ట్రై చేసి ఓవరాల్ గా నీ ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్ కి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కి నువ్వు డీటెయిల్ గా చెప్పాలి. ఖచ్చితంగా. ఓకే ఓకే. యాక్చువల్లీ భీమవరంలో కూడా పప్పు ప్లాన్ చేసుకోవాలి. భీమవరంలో పప్పు గురించి చాలా సార్లు ట్రై చేసాం. లోపలికి వెళ్ళాక ఎక్కువ వీడియో చూపించు, ఎందుకంటే లోపల సౌండింగ్ ఉంటుంది, కాపీరైట్స్ వస్తాయి కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తాడు మనోడు. చూడండి. ఇక్కడ ఫస్ట్ కాజు చికెన్ పకోడీ ట్రై చేసాం బాబాయ్, అదిరిపోయింది. తర్వాత మలై చికెన్ లాలీపాప్స్ ని మడత ఇట్టేస్తున్నారు, చికెన్ పొలం చెత్తగూడేస్తున్నారు వీళ్ళు. బాబాయ్ ఇప్పుడే పబ్బు నుంచి అయితే బయటకు వచ్చేసాం. అయ్యి బాబాయ్ చెవులు అయితే గుయ్యమంటున్నాయి. హిందీ సాంగ్స్ పెట్టినంత వరకు సైలెంట్ గానే ఉన్నారు, తర్వాత తెలుగు సాంగ్స్ పెట్టారు బాబాయ్. మొత్తం రచ్చలేపేశారు. మొత్తం అంతా ఓకే, హ్యాపీగా మార్నింగ్ నుండి నైట్ వరకు అలా ఎంజాయ్ చేసేసాం. ఏంటి బ్రో ఎలా ఉంది ఫీలింగ్, ఏంటి మ్యాటర్ ఏంటి? నేను రోజు ఇదే ఎంజాయ్ చేస్తా, బట్ మనోడు చూపించినట్టు మార్నింగ్ నుంచి వైజాగ్ వస్తే మాత్రం మీరు ఇలా ప్లాన్ చేసుకోండి, ఖచ్చితంగా వైబ్ అయితే అవుతారు గట్టిగా. వీడియో నచ్చితే లైక్ చేసి, ఇంకా మంచి ఫుడ్ ప్లేసెస్ ఉంటే వైజాగ్ లో కామెంట్ చేసి, ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వెళ్ళి బాబాయ్. ఉంటాను మరి అయితే, జాగ్రత్త.